మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీరందరూ బాగుండాలని కోరుకున్నాను కాబట్టే నేనా బాధ్యత తీసుకున్నాను. చాలా సంతోషం అమ్మా. స్నేహితురాలిగా పరిచయమైన నువ్వు మా అందరికీ ఆప్తురాల్లా మారిపోయావు. అందుకే నీ మీద మరొక బాధ్యత పెట్టాలనుకుంటున్నాం. ఏంటి తాతయ్య అది? అమ్మా, నువ్వు చిన్నపిల్లవైనా సరే నువ్వు మాత్రమే చేయగలవు అన్న నమ్మకంతో నీకు బాధ్యత అప్పగిస్తున్నాం. వంశీకి, వర్షాకి పెళ్లి చెయ్యాలి. అది నీ ద్వారానే అవుతుందని మేం నమ్ముతున్నాం. వాళ్ళిద్దరినీ కలపాలని నాకు ఉంది. కానీ వర్షతో ఎన్నిసార్లు మాట్లాడినా తన ఆ టాపిక్ మాత్రం తీసుకురానివ్వట్లేదు. ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇదంతా నేను చేసిన తప్పేనమ్మా. వర్షం మా మనవరాలను తెలియకముందు తన మీద కోపాన్ని పెంచుకున్నాను. నా పెద్ద మనవరాలికి న్యాయం చేయాలన్న ఉద్దేశంలో చిన్న మనవరాలికి నేనే అన్యాయం చేశాను. ఆ పాపమే ఇప్పుడు శాపంలా వెంటాడుతోంది. సమంత మా అందరికీ శాశ్వతంగా దూరం అయిపోయింది. తన జ్ఞాపకాల్ని మాత్రమే మిగిల్చింది. పోనీ వర్ష అయినా ఆనందంగా ఉంటుందనుకుంటే అక్కకిచ్చిన మాట నేను తప్పలేను అని ప్రేమించిన వంశీని దూరం చేసుకుంటుంది. తన ముందే ఉన్న వంశీ వర్షాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా వర్ష మాత్రం ఎవ్వరి మాట వినిపించుకోవడం లేదమ్మా. నువ్వే తనని ఒప్పించగలవని మేం నమ్ముతున్నామమ్మా. ఏం చేయాలో చెప్పండి, తప్పకుండా చేస్తాను. చెప్పాను కదా, వాళ్ళని కలపాల్సిన బాధ్యత నా మీద ఉంది అని. దీని గురించి నేను పూర్ణ ఒకటి ఆలోచించాం. సిటీకి కొంచెం దూరంగా ఉన్న ఒక ఊర్లో ఒక టెంపుల్ ఉందని వాళ్ళకి చెప్పాం. ఆ గుడికి వాళ్ళని పంపిస్తాం. వాళ్లతో పాటు నువ్వు కూడా వెళ్ళమ్మా. అక్కడ నువ్వు ఏం మాట్లాడతావో, ఎలా మాట్లాడతావో మాకు తెలీదు. కానీ తప్పకుండా వాళ్ళిద్దరినీ పెళ్లికి నువ్వు ఒప్పించాలి. వర్షాన్ని పెళ్లి చేసుకోవడానికి వంశీ ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనసులో ఉన్న ప్రేమని సమాధి చేసుకోకుండా వంశీని పెళ్లి చేసుకోవడానికి వర్ష ఒప్పుకోవాలి. ఏం మాట్లాడతావో, ఎలా మాట్లాడతావో నీ ఇష్టం. ఇద్దరూ ఒకే వయసున్నవాళ్లు కాబట్టి నీ మాట తప్పకుండా వింటుంది. అదే కాకుండా నువ్వంటే వర్షకి ఎంత అభిమానమో మాకు తెలుసు. అందుకే ఈ బాధ్యత నువ్వు తీసుకుని మాకు శుభవార్త చెప్పమ్మా. ఇన్నేళ్లు వాళ్ళని కళ్ళలో పెట్టుకుని పెంచుకున్నాం. మేం కళ్ళు మూసేలోగా మా మనవరాలు ఆనందంగా ఉండాలనేదే మా కోరిక. అది నువ్వే తీర్చాలమ్మా. అలా మాట్లాడకండి తాతయ్య. నన్ను నమ్మి మీరు ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించారు. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, ఏం చేసైనా సరే వాళ్ళిద్దరినీ పెళ్లి కొప్పించి వాళ్ళని కలుపుతానని నేను మీకు మాటిస్తున్నాను. తాతయ్య, నా వల్లే వర్ష జీవితం అలా అయిపోయింది. ఇప్పుడు నేనే ఆ జీవితాన్ని నిలబెట్టి తీరతాను. వస్తాను తాతయ్య. వస్తాను నానమ్మా. అమ్మ వర్ష, వర్ష! ఏంటి తాతయ్య? వంశీ, వంశీ, వంశీ! అమ్మ వర్ష, నువ్వు వంశీ ఇద్దరూ బయటికి వెళ్ళాలి. మేమిద్దరమా? ఎందుకు తాతయ్య? అదేనే, నువ్వు మా ఇంటి మనవరాలివని నిరూపణ చేసే ఆధారాన్ని చూపించి అన్ని సమస్యలు సర్దుకుంటే నిన్ను గుడికి పంపిస్తాను అని నేను దేవుడికి మొక్కుకున్నానే. అనుకున్నట్టుగానే ఆ దైవం కరుణించింది కదా. అందుకే వెళ్ళి మొక్కు చెల్లించుకోమంటున్నాను. అప్పుడు అందరం కలిసి వెళ్దాం. మేమిద్దరం కలిసి వెళ్ళడం ఎందుకు? భలేదానివి వర్ష, ఇక్కడ చాలా పనులుంటాయి కదా,
మావయ్య గారు ఇప్పుడు జర్నీ చేయకూడదు, అందుకే వీళ్ళిద్దరూ ఇంట్లోనే ఉంటారు. సిద్ధు ఆఫీస్ వర్క్ చూసుకోవాలి, నాకేమో ఇంటి పనులున్నాయి. అందరికీ ఎవరి పనులు వాళ్ళకున్నాయి. అందుకే నువ్వొక్కదానివే వెళ్ళడం ఎందుకు? వంశీతో పాటు వెళ్ళు. నిన్ను వంశీని కలపాలనుకుంటున్నారు. సరదాగా వెళ్ళిరండి. వద్దండి, మేమిద్దరము వెళ్తే ఏం బాగుంటుంది? వర్ష, ఇందులో బాగుండకపోవడానికి ఏముంది? మీరిద్దరూ బయట వాళ్ళేం కాదు కదా, మీరిద్దరూ కలిసే వెళ్ళాలి. ఆ మొక్కు చెల్లించుకొని రావాలి. నానమ్మ అంతలా చెప్తుంటే ఇంకా ఆలోచిస్తావేంటి? అది కాదు, మేమిద్దరం కలిసి అంటే మనిద్దరం కలిసి వెళ్ళడంలో ప్రాబ్లం ఏముంది? వెళ్తుంది గుడికే కదా. మొక్కు అన్నప్పుడు చెల్లించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? చూడమ్మా, ఎప్పటికైనా సరే మీ ఇద్దరు ఒకటవ్వాల్సిందే కదా. అలాంటిది మీ ఇద్దరు కలిసి వెళ్తే తప్పనెందుకు అనుకుంటున్నావు? లేదు తాతయ్య, నా ఉద్దేశం ఏంటంటే పోనీలే వర్ష, నీకు అంతగా ఇబ్బందిగా ఉంటే నేను కూడా మీతో పాటే వస్తాను. మన ముగ్గురం కలిసే వెళ్దాం. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. నువ్వు మాతో వస్తానంటే ఏ ఇబ్బంది లేదు, తప్పకుండా వెళ్దాం. పోనీలేమ్మా, ఏదైతేనేం నువ్వు వెళ్ళటానికి ఒప్పుకున్నావు. అందులోనూ షమీ కూడా నీతో పాటు వస్తుందంటే మాక్కూడా సంతోషమే. మీరు ముగ్గురు కలిసి వెళ్ళండి, ఓకేనా? సరే నానమ్మ. మంచిదమ్మా. నాకు అర్థమైంది వదినా. మీరందరూ కలిసి చాలా తెలివిగా వాళ్ళిద్దరినీ పంపించాలని నిర్ణయించుకున్నారు. వర్ష ఒప్పుకోకపోయేసరికి ఇదిగో ఈ స్నేహితురాలు వచ్చేసింది. ఇది కూడా వాళ్ళిద్దరినీ కలపాలనే ట్రై చేస్తోంది కదా. కానీ నేనుండగా వాళ్ళని కలవనివ్వను. గుడికి వెళ్ళి వాళ్ళు మొక్కు చెల్లించుకుంటారు. అసలేం జరుగుతుందో మొత్తం నేను తెలుసుకుంటాను. నమస్తే మేడం, ఏంటి ఫోన్ చేశారు? నువ్వొక పని చేసినందుకు పదే పదే నా దగ్గర డబ్బు తీసుకుంటున్నావు కదా, అందుకే నీకింకో పని చెప్పాలని పిలిచాను. మాలాంటి వాళ్ళం బతుకున్నామంటే మీలాంటి వాళ్ళ దయే కదా మేడం. చెప్పండి. మీ నుంచి కాలొచ్చిందంటేనే ఎవరికో కాలం చెల్లిందని నాకు అర్థమైంది. ఈసారి ఎవరి ప్రాణాలు తీయాలి, ఎంత ఇస్తారు? ఇప్పుడు నువ్వు ప్రాణాలు తీయనక్కర్లేదు. ఒక మనిషి ఎవరో తెలుసుకుంటే చాలు. ఎవరు మేడం? అది నాకు తెలియకే నిన్ను తెలుసుకోమని పంపిస్తున్నాను. ఆ ఫోటోగ్రాఫర్ గంగాధర్ ఇంట్లో అక్కడ షమి అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి మా ఇంట్లో వ్యక్తుల మీద ఎక్కువగా అభిమానం చూపిస్తోంది. తనెందుకు అలా ప్రవర్తిస్తుంది, అసలు ఎవరు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆ పూర్తి డీటెయిల్స్ వెంటనే నాకు చెప్పాలి. తీసుకో. ఓకే మేడం, చేతిలో డబ్బులు పడ్డాయి కదా, ఆ వ్యక్తి ఎవరన్నది మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను. వస్తాను మేడం.